దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు యొక్క అతి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ కూడా సమాధానం కలుగును గాక. ఆమెన్. ప్రార్థించిన దేవుని బిడ్డలకు దేవుడు దీవించి నడిపించును గాక. ఆమెన్. వాక్యాన్ని మనం ధ్యానించేద్దాం పిల్లరా. కీర్తనలో థ్యాంక్ యూ జీసస్. దేవునికి స్తోత్రం. ఎన్నో గొప్ప కార్యాలు దేవుడు మన పట్ల జరిగిస్తూ క్షేమమును, అభివృద్ధిని, సమాధానము దేవుడిస్తూ నడిపిస్తున్నాడు. ఎన్నో ఆశ్చర్యమైన కార్యాలు, క్షేమకరమైన పరిస్థితిని దేవుడు మన ఎడల చూపించి నడిపిస్తున్నాడు. నిజంగా ఎంతో ఆశ్చర్యం. మేలులు చేసి నడిపించే దేవుడు, కృప చూపించి నడిపించే దేవుడు. దేవునికి స్తోత్రం. ఎన్నో గొప్ప కార్యాలు దేవుడు జరిగిస్తూ ఉన్నాడు. పిల్లారా, ఈ యొక్క గూగుల్ మీట్ స్టార్ట్ అయినప్పటి నుండి చాలా మంది జీవితంలో దేవుడు ఎన్నో మేలులు, ఎన్నో అద్భుతాలను, ఎన్నో ఆశ్చర్యమైన కార్యాలను దేవుడు జరిగిస్తూ కృపాక్షేమములతో నింపుతూ నడిపిస్తున్నాడు. ఒక్కొక్కరికి ఒక్కొక్క అనుభవంలోనికి దేవుడు తీసుకెళ్తా ఉన్నాడు. ఎంతో ఆశీర్వాదాన్ని దేవుడు కలుగజేస్తున్నాడు. దాన్ని బట్టి దేవునికి స్తోత్రం కలుగునుగా. వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. 56వ కీర్తన, 56 Psalms, 56వ కీర్తన 4వ చరణాన్ని చదవండి ఎవరైనా. దేవుని బట్టి నేను ఆయన వాక్యమును కీర్తించెదను. దేవుని యందు నమ్మిక ఉంచి ఉన్నాను, నేను భయపడను. ఇంకమ్మా, శరీరదారులు నన్నేమి చేయగలరు. దేవునికి స్తోత్రం. ఇక్కడ ఒక శ్రేష్టమైన మాటను మనం గమనించినాం. మనకి దేవుడు, ఆ ప్రభు ఇచ్చిన మాట ఇది. ఈ దినానికి ఉదయకాలంలో దేవుడు మనతో మాట్లాడుతున్న మాట. దేవుని బట్టి నేను ఆయన వాక్యమును కీర్తించదు. ఆయన వాక్యమును కీర్తించడం అంటే ఎలా కీర్తిస్తాం, ఎలా దేవుణ్ణి స్తుతిస్తాం? వాక్యమును ధ్యానించటం, వాక్యం చదవటం, వాక్య ప్రకారంగా మనం నడుచుకోవటం, ఇది ప్రభు ఒక వాక్యాన్ని కీర్తించటం. యేసు క్రీస్తు ప్రభువును మనం కలిగి ఉండటం, సొంత రక్షకునిగా అంగీకరించటం, ఈ వాక్యాన్ని మనం కీర్తించటం అన్నమాట. వాక్యమే యేసు ప్రభు కనుక యేసు ప్రభు చూపించిన మార్గంలో మనం నడవాలి. ఆయన యొక్క నడిపింపులో మనం నడవాలి. ఇక్కడ అన్నాడు, దేవుని వాక్యమును, దేవునిని బట్టి నేను ఆయన వాక్యమును కీర్తిస్తా. దేవుని సన్నిధిలో నోటితో, అలాగే మన నడవడికను బట్టి, దేవుని వాక్యాన్ని అనుసరించటమును బట్టి ఆ ప్రభును కీర్తించే వారముగా మనం ఉండాలి. ప్రభువు చూపించిన మార్గములో నడవటమును బట్టి ఆయన వాక్యమును కీర్తించే వారముగా మనం ఉండాలి. అది గమనించాలి మనం. చాలా మంది కీర్తించడం, స్తుతించడం అని అంటే కేవలం జిహ్వ బలులను మాత్రమే స్తోత్రములుగా చెల్లిస్తూ ఉంటారు తప్ప వారి జీవితాలు దేవునికి మహిమకరంగా కీర్తించేటట్లుగా ఉండవు. అలా ఉండకూడదు మనం ఎప్పుడు కూడా. అయితే రెండవదిగా, దేవుని యందు నమ్మిక ఉంచి ఉన్నాను అని అంటున్నాడు. నేను భయపడను. దేవుడికి స్తోత్రం. చూడండి, ఎవరు భయపడను అని అంటే దేవుని యందు నమ్మిక ఉంచేవారు. ప్రతి పరిస్థితులలో నమ్మకం అనేది దేవుని పైన నిలబెట్టిన వారు కదిలించబడరు. నిత్యం నిలుచు సియోను కొండవలే ఉంటారు. దేవుని యందు నమ్మిక ఉంచి ఉన్నాడంట అంటే ఎలాంటి పరిస్థితుల్లోనైనా, ఎలాంటి స్థితిగతులలోనైనా, ఎలాంటి అనారోగ్య పరిస్థితుల్లోనైనా, ఏ సమస్యలైనా ఉండొచ్చు, దేవుడు మనల్ని
విడిపించేవాడుగా ఉన్నాడు, స్వస్థపరిచేవాడుగా ఉన్నాడు, ఆరోగ్యాన్ని ఇచ్చేవాడుగా ఉన్నాడు, క్షేమమునిచ్చేవాడుగా ఉన్నాడు. ఈ ఉదయకాల సమయంలో గూగుల్ మీట్ లో జాయిన్ అయిన నీ జీవితంతో దేవుడు దర్శిస్తుంటుండగా, ఎలాంటి స్థితి అయినా, ఎలాంటి భయంకరమైన పరిస్థితి అయినా ఉండొచ్చు, దేవుని సన్నిధిలో ఆ భయంకరమైన ప్రతి పరిస్థితిలో నుండి ఆయన నిన్ను విడిపించగలడు. ప్రతి విధమైన అప్పుల నుండి, బంధకాల నుండి, ప్రతి విధమైన సమస్యల నుండి, ప్రతి విధమైన శోధనల నుండి ఆ దేవుడు నిన్ను తప్పించగలడు, విడిపించగలడు, క్షేమం ఇవ్వగలడు, కాపుదల ఇవ్వగలడు, నెమ్మదినివ్వగలడు, శాంతిని ఇవ్వగలడు, అభిషేకాన్ని ఇవ్వగలడు. దేవునికి స్తోత్రం. ప్రతి విధమైన అనారోగ్య పరిస్థితుల నుంచి ప్రభు నిన్ను తప్పించగలడు. ప్రతి విధమైన కేసు స్టేషన్స్ అన్నిటిలో నుంచి దేవుడు తప్పించగలడు. నీ వ్యాపారంలో దేవుడు వర్ధలింప చేయగలడు. జాబ్లో లేని దేవుడు నెమ్మదినిచ్చి, రెట్టింపు ఘనతను దేవుడు నీ జీవితంలో ఇచ్చి, ప్రమోషన్స్ ఇచ్చి నడిపించగలడు. నువ్వు ఏదైనా సరే, నువ్వు ఏ స్థితిలోనైనా సరే ఉంటున్నా, నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. ఎలాంటి పరిస్థితులు, ఎలాంటి చీకటి కార్యాలు, ఎలాంటి అపవిత్రాత్మలు నిన్ను చుట్టుకొని ఉన్నా, నమ్మకం దేవుని పైన ఉంది కాబట్టి, దేవుడు అనేవాడు మనల్ని చేతి విడిచిపెట్టేవాడు కాదు కాబట్టి, ఆయన నిత్యం మనతో ఉండే దేవుడు కాబట్టి నేను భయపడను అని అంటున్నాడు భక్తుడు. దేవుడు మన పక్షమున ఉండగా మనకు విరోధి ఎవడు? మనతో ప్రభు ఉంటుండగా మనకు విరోధి అంటున్నాడు. దేవుని యందు నమ్మిక ఉంచున్నా. మనం దేని మీద నమ్మకం ఉంచినా అది ఒక రోజు తొలగించబడుతుంది. నిత్యం నిలిచేవాడే ప్రభు అయిన యేసుక్రీస్తు. డబ్బు నమ్ముకున్నా, మనుషులు నమ్ముకున్నా, లోకాన్ని నమ్ముకున్నా, కుటుంబస్తులను ఎవరిని నమ్ముకున్నా ఒకరోజు మన జీవితాలు చేతులు వదిలిపెడతారు. దేవుని నమ్మిన వాని యొక్క జీవితంలో ధైర్యం కలుగుతుంటది కదా. కాబట్టి ఇక్కడ అన్నాడు, దేవుని యందు నమ్మిక ఉంచి ఉన్నాను, నేను భయపడను. దేవుడికి స్తోత్రం. ఇంకో మాటగా, శరీరదారులు నన్నేమి చేయగలరు? దేవుడికి స్తోత్రం. ఆ మాట 11వ చరణంలో కూడా కనబడుతుంది. నేను దేవుని యందు నమ్మిక ఉంచి ఉన్నాను, నేను భయపడను. నరులు నన్నేమి చేయగలరు? దేవుడికి స్తోత్రం. మనుషులు నన్ను ఏం చేస్తారు? మనుషులు నాకేం చేయగలుగుతారు? వాళ్ళు ఆ నరులు లేక మనుషులు నన్నేం చేయలేరు. ఎందుకు? ఏ మనుషులైనా, ఏ పరిస్థితులైనా, ఏ ఒక స్థితిగతులైనా నా జీవితంలో రావాలంటే దేవుని పర్మిషన్ కావాలి. నరులు నన్నేం చేయగలరు? నేను దేవుని యందు నమ్మిక ఉంచి ఉన్నా. దేవుడికి స్తోత్రం. నేను దేవుని పైన నమ్మకం కలిగి ఉన్నా, మనుషుల పైన కాదంట, దేవుని పైన నమ్మకం కలిగి ఉన్నా. అందుకే నరులు నన్ను ఏం చేయగలరు? ఏ నరదృష్టి, నరదిష్టి ఏది నీకేం చేయ, ఏ మనుషులు నీకేం చేయగలడు? శరీరదారులు నేనేం చేయగలడు? దేవుడు నీతో ఉన్నాడు, ప్రభువు నీతో ఉన్నాడు, క్రీస్తు నీతో ఉన్నాడు. ఎస్, భయపడాల్సిన పని లేదు. నరులు నీకేమి చేయలేదు. ప్రతి విషయంలో దేవుడు నీకు తోడుగా నడిపించేవాడుగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఆ ప్రభువు నిన్ను విడిపించేవాడుగా ఉన్నాడు, స్వస్థపరిచేవాడుగా ఉన్నాడు, ఆరోగ్యం ఇచ్చేవాడుగా ఉన్నాడు. భయపడాకు, శరీరదారులు నేనేం చేయగలను? దేవుని యందు నమ్మిక ఉంచు. దేవుడు ధైర్యాన్ని, విశ్వాసాన్ని మనకిచ్చి నడిపిస్తాడు. మాటలు దేవుడు దీవెనకరంగా మనకు మార్చాడు, స్థిరపరచును గాక. ఆమెన్, ఆమెన్.